బ్రేకింగ్ న్యూస్ విజయమ్మ విడుదల చేసిన నోటరైజ్డ్ ప్రకటనపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించకూడదని నిర్ణయించుకున్నట్టు సమాచారం. తల్లిగా ఆమె చేసిన వ్యాఖ్యలపై బహిరంగ విమర్శలు చేయడం, ప్రత్యుత్తరం ఇవ్వడం వల్ల రాజకీయంగా వ్యక్తిగతంగా మరింత నష్టం చేకూరుతుందని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వివాదం ఇప్పటికే నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ పరిధిలో ఉన్నందున ఏవైనా వాదనలు ఉంటే చట్టపరంగానే కోర్టులో సమర్పించాలని జగన్ డెసిషన్ తీసుకున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే విజయమ్మ విడుదల చేసిన ప్రకటనతో వైఎస్ ఫ్యామిలీ ఆస్తుల వివాదం మరోసారి రచ్చకెక్కింది. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించే నాటికి ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే అని, అవి కేవలం జగన్వి మాత్రమే కావని విజయమ్మ కుండబద్దలు కొట్టారు. తన కుమారుడు జగన్ కుమార్తె షర్మిల సంతానానికి ఆస్తులు సమానంగా పంచాలన్నది వైఎస్ ఆశయం, ఆదేశమని ఆమె స్పష్టం చేశారు. షర్మిల పిల్లలకు జగన్ అన్యాయం చేశాడని, మేనల్లుడు మేనకోడలకి ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తల్లిగా ఆశిస్తున్నానని అన్నారు. ఇటీవల వైసీపీ నేతలు జగన్ తన కష్టార్జితం నుంచి షర్మిలకు భారీగా ఇచ్చారంటూ చేస్తున్న ప్రచారం విజయమ్మ ఖండించారు. హైదరాబాద్ ఇల్లు 230 కోట్ల రూపాయల నగదు ఇచ్చారంటూ చేస్తున్న ప్రచారం అబద్ధమని, షర్మిలకు ఇప్పటి వరకు ఆమె వాటాగా దక్కాల్సిన డివిడెండ్ మాత్రమే అని ఆమె స్పష్టం చేశారు. 2009 నాటికి ఆస్తుల పంపకం జరగలేదని, షర్మిల లాగే జగన్ కూడా అప్పట్లో ఆస్తులు తీసుకున్నారని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆస్తులకు సంబంధించి విజయమ్మ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పట్లో రియాక్ట్ అవ్వకూడదని డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, వైఎస్ ఆస్తులపై వైఎస్ విజయమ్మ అభిమానులకు బహిరంగ లేఖ రాశారు. ఆస్తులకు సంబంధించి కూడా ఎక్కడా కూడా పంపకాలు జరగలేదు. కేవలం అటు జగన్ షర్మిల పైన ఆస్తులకు సంబంధించి అటు కంపెనీలు కావచ్చు, ల్యాండ్స్ కావచ్చు, వారిపైన మాత్రమే పెట్టడం జరిగింది. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నంతకాలం కూడా ఏదైతే నలుగురు మనవరాలకు సంబంధించి మాత్రమే సరి సమానంగా ఆస్తులు పంపకాలు జరగాలంటూ కూడా చెప్పినట్లుగా కూడా అటు వైఎస్ విజయమ్మ లేఖలో పేర్కొన్నారు. అయితే విజయమ్మ లేఖలో పేర్కొన్న దాని ప్రకారం కూడా ఒక మాట అయితే పేర్కొన్నారు. ఎవరి దృష్టి తగిలిందో తెలియదు, కుటుంబంలో సంబంధించి చీలికలు వచ్చాయి, దాంతోపాటు ప్రధానంగా ఆస్తులకు సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చిందంటూ కూడా ఆమె ఆవేదనతో కూడినటువంటి వ్యాఖ్యలు లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే వైఎస్ మరణాంతరం జరిగినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఆమె ఉదహరించినటువంటి పరిస్థితి. ఏదైతే 2019 అనంతరం కూడా ఎంఓయూ చేసుకున్నారో అప్పుడు ఏదైతే ఆడిటర్ విజయసాయి రెడ్డి ఉన్నారు, దాని తర్వాత కుటుంబ పెద్దగా అటు సాక్షి సంతకం చేసినటువంటి వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళు కూడా అవాస్తవాలు మాట్లాడుతున్నారు, ఏం జరిగింది అనేది కూడా చెప్పట్లేదంటూ కూడా లేఖలు పేర్కొన్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ప్రధానంగా ఏదైతే అప్పుడు ఎంఓయూ జరిగిన దాని ప్రకారం కూడా ఏదైతే 200 కోట్ల రూపాయలకు సంబంధించి డివిడెండ్ రూపంలో జగన్ తీసుకున్నారు కాబట్టి 200 కోట్ల రూపాయలు అటు షర్మిలకు ఇచ్చారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు సరస్వతి సిమెంట్ షేర్కు సంబంధించి యలహంక ల్యాండ్కి సంబంధించి కూడా ప్రధానంగా ఏదైతే అది షర్మిలకు చెందుతుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం కొంత అన్యాయం జరుగుతుందంటూ కూడా అయితే షర్మిల కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో విజయమ్మ లేఖలో కూడా పేర్కొన్నటువంటి అంశం అయితే చూడొచ్చు. ప్రధానంగా వీటికి సంబంధించి ఏదైతే సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి, ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు మాట్లాడుతున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, ఏం జరిగింది అనేది వాస్తవం దాస్తున్నారు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అటు రాజకీయంగా కూడా ఈ అంశాన్ని వాడుకుంటున్నారు. వైఎస్ పరువుని ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కూడా, కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కూడా ప్రతి ఒక్కరూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చెప్తున్నారు. ఏదైతే జగన్కు సంబంధించి అటు షర్మిలకు సంబంధించి వైఎస్ ఆస్తులు సరి సమానంగా చెల్లుతాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ప్రధానంగా ఆస్తులకు సంబంధించి కూడా ఇతరత్ర ఆస్తులు ఏవైతే వాటికి సంబంధించి సరి సమానంగా దక్కుతాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కలిసి ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలను ఆమె పూర్తిగా ఖండిస్తుంది. ఎవరికి నచ్చినట్టు వారు పేర్కొన్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ఏదైతే దీనిపైన మాజీ ఎమ్మెల్యే వైసీపీ అటు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. ఏదైతే ఐటీడీపీ నుంచి మొదటగా లేఖ వచ్చింది, స్క్రిప్ట్ అంతా అక్కడే ప్రిపేర్ అయిందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. దాంతోపాటు ప్రధానంగా ఏదైతే జరిగినటువంటి ప్రతి రాష్ట్రంలో ఏ అంశం తెర మీదకి వచ్చినా అటు వైసీపీ ప్రజా సమస్యలపై పోరాడుతున్న సమయంలో, ఒక బలమైన అజెండా తెలుతున్న సమయంలో ఒక్కసారిగా ఆస్తుల అంశాన్ని తీసుకుని వచ్చి అటు జగన్ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే విజయమ్మ లేఖ ద్వారా పేర్కొన్నటువంటి అంశాలకు సంబంధించి ఇప్పటికే అటు 230 కోట్ల రూపాయలు అటు షర్మిలకు ఇవ్వడం జరిగింది అంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అదనంగా ఇచ్చారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం లేఖకు సంబంధించినటువంటి
అంశం తెర మీదకి వచ్చిన నేపథ్యంలో జగన్ ప్రతిష్ట దిగదీసే విధంగా కూడా ఈ వ్యవహారం ఉంటుందంటూ కూడా రాచమల్లు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ప్రధానంగా ఏదైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో అటు ప్రస్తుతం విజయమ్మ విడుదల చేసినటువంటి బహిరంగ లేఖకు సంబంధించి కూడా అటు ప్రజలకు కొంత అపోహ అనేది వస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అనేది మిస్ అవుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అటు లేఖలో పేర్కొన్న దాని ప్రకారం కూడా ఆమె ఒకటే కోరుకుంటున్నారు, ఏదైతే సోషల్ మీడియాలో ఎవరు కూడా రకరకాల ట్రోల్ చేయవద్దు, వైఎస్ కుటుంబ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా వ్యవహరించదని చెప్తున్నారు. జగన్ షర్మిలకు సంబంధించి ఇద్దరు కూడా అన్నా చెల్లెళ్ళకు కుటుంబ సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి అసత్య ప్రచారాలు చేయొద్దంటూ కూడా ఆమె పేర్కొన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే విజయమ్మ అటు అభిమానులకు రాసినటువంటి లేఖకు సంబంధించి అటు ఆ టాపిక్గా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహ.